tell. Open your mouth and say, He is the son of the morning. అనండి. ఎందుకు అంటే ఎందుకు జాగ్రత్త గమనించండి. ఒక చిన్న విషయం, ఎంతమంది ఉదయాలు ఎదుర్కొంటూ ఉంటారు? హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఫేస్డ్ మార్నింగ్స్? మీరు చేతులు ఎత్తలేదు అనుకోండి, మీరు చచ్చిపోయారు అనుకుంటాను. ఎప్పుడు మార్నింగ్ చూడలేదా? ఎంతమంది ఉదయాలు ఎదుర్కొంటారు, మార్నింగ్స్ చూస్తూ ఉంటారు. వన్స్ అపాన్ ఎ టైమ్ దోస్ మార్నింగ్స్ వర్ లివింగ్. అందుకే బైబిల్లో ఏమని ఉంటుందంటే, కమాండ్ యువర్ మార్నింగ్ అంటే ద మార్నింగ్ విల్ లిసన్. పాస్టర్ గారు మాకు అర్థం అవ్వట్లేదు అంటే, అప్పుడు యేసుప్రభు మాటలన్నా అర్థం చేసుకోవచ్చు. చెట్టుని ఎందుకు శపించేశాడు? హీ స్పోక్ టు ద ట్రీ యాజ్ ఇఫ్ ఇట్, అఫ్ కోర్స్ ట్రీ ఈజ్ లివింగ్. హీ స్పోక్ టు ద స్టార్మ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ లివింగ్. సో యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్, దెర్ వాజ్ అ టైమ్, ఒకనప్పుడు దిస్ హెలెల్ హ్యాడ్ అ ఫాదర్ కాల్డ్ మార్నింగ్ స్టార్. అందుకే గివ్ మీ ఈ మేజర్. అందుకే ఆ భూపునాది మునుపు ఒకసారి యోబు, జాగ్రత్తగా తెరిచి చూద్దాం. యోబు 38 7వ వచనం చదువుదాం. ఆల్ రైట్. సో నేను ఇప్పుడు వరకు చెప్పిందంతా మీ మనసులో ఉంచుకుని ఇప్పుడు ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతాను. చదువుదాం. ఉదయ నక్షత్రాలు వేగం కూడి, పక్కన వచ్చేసి ఒక ఇద్దరు ఉదయ నక్షత్రాలు కూడిని అంటానండి. అందరు చెప్పండి, మనం చర్చిలో కూడినట్టు అనండి. ఉదయ నక్షత్రాలు కూడిని. ఆమేన్. ఎందుకు కూడిని? పాడటానికి. పూపునాది మునిపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే, ద్వారాలు తెరిచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. ప్రైజ్ ది లార్డ్. సో ఎన్ని కూడిని అంటే చాలామంది ఏమంటారంటే, దట్ ఈస్ ఎ పొయిటిక్ ఇమేజరీ. పాస్టర్ గారు ఎవరు చెప్పారు నీకు? ఎవడో ఏదో కమెంటేటర్ చెప్పాడు కదండి. ఆయన కూడా మనిషే. యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్. కమెంటరీ చదివేసి డోంట్ థింక్ దట్ ఈస్ అన్ అల్టిమేట్ ఆథెంటిక్ థింగ్. దోస్ డేస్ దే హ్యాడ్ సమ్ అండర్స్టాండింగ్. బట్ ఈ కూడని పాడని మీకు ఒక చిన్న విషయం చెప్తాను. వెరీ రీసెంట్లీ నాసా పీపుల్ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్. నాసా పీపుల్ ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్గా వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే, నక్షత్రాలు నిజంగా పాడతాయని ప్రూవ్ చేశారు. You want those links? I will send it to you. And you will not understand anything. That is all in astronomical language. It's very difficult to understand. మీకు ఎలాగ అర్థమైందంటే అది ఒక పెద్ద స్టోరీ. ఆల్ రైట్. సో ఇప్పుడు హర్ట్స్ అని ఉంటుంది. హర్ట్స్, దట్స్ హీరింగ్ పారామీటర్స్లో హర్ట్స్ అని ఉంటుంది. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఆ నక్షత్రాలు పాడే పాటలు మన చెవుల ద్వారా వినాలి అంటే నీ చెవుల్లో ఉన్న హర్ట్స్ 60 lakh times ఇంక్రీజ్ అవ్వాలంట. అప్పుడే అంట. అండ్ దాని పైగా దే ఆర్ ఇన్ వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్లోంచి సౌండ్ పాస్ అవుతుంది. ఆల్ రైట్. సో యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ థింగ్. సో వాళ్ళు ఏం చేశారు అంటే కంప్రెస్ చేసి మన ఇయర్స్ హర్ట్స్కి వినిపించాలి అని కంప్రెస్ చేసి కొన్ని ఫైల్స్ తయారు చేశారు స్టార్స్ పాడిని. అండ్ యు నో హౌ ఇట్ సౌండ్స్. నేను 1 2 3 అంటాను, పాడదాం ఉదయ నక్షత్రాల్లాగా. 1 2 3. Stars has a very bass. టెన్నర్లో పాడవాయి, బేస్లో పాడతాయి. ఆల్ రైట్, ఎవ్రీబడి టుగెదర్. గివ్ మీ లోవర్ ఆక్టివ్. వెరీ గుడ్. Stars sing. So when you hear stars sing, you only get stars around your head. Kada?
నక్షత్రాలే కనపడుతున్నాయి పాస్టర్ గారు, మీరు చెప్పేది ఏం అర్థం అవట్లేదు మాకు అంటే, పర్వాలేదు, ఏం అర్థం కాకపోయినా పర్వాలేదు, నక్షత్రాలు పాడతాయి. ఆమేన్. 1 2 3 గో. నేను 1 year 400 స్టూడెంట్స్కి క్వైర్ మాస్టర్గా పనిచేశాను. సో ఐ విల్ టీచ్ యూ సంథింగ్. ఆల్ రైట్, మేక్ యువర్ మౌత్ రౌండ్. కమ్ ఆన్, మేక్ యువర్ మౌత్ రౌండ్. గుడ్ 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 గుడ్. సో ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత midnight legacy, you get up sometimes to go to restroom, so you get up, before you go to restroom you stand before the mirror and say oh, and your wife, don't scare her up, but then you're saying oh, where are you taking me? But they used to sing. ఉదయ నక్షత్రాలు పాడే దేవుని కుమారులు పాడేవాళ్ళు. దే ఆర్ ఆల్ లివింగ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ వాంట్ టు టెల్ యూ హూ ఈస్ దిస్ గాడ్ హూ మేడ్ ది స్టార్స్. ఒకసారి కీర్తన 147 4వ వచనం చదువుతామండి. అమేజింగ్, దిస్ ఇస్ అమేజింగ్, దిస్ ఇస్ రియలీ అమేజింగ్. 147 4వ వచనం. He telleth the numbers of the stars. మీకు ఒక మంచి న్యూస్ చెప్పాలి. ఏంటి అంటే, ఈ రాత్రి మనం తినం, దేవుని వాక్యమే తింటాం. ఎవరైనా లోపల అనుకున్నాను, తినటానికే వచ్చాం కదా పాస్టర్. No, I know you all came to eat the food that comes from God. Amen. Praise the Lord. We all came to eat fresh manna, the manna that came from heaven. Amen. Praise the Lord. Hallelujah. So listen, what is he saying? He tells the numbers of the stars. Okay. He called them all by their names. All by God. God counts the numbers of the stars. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆయనకి నంబర్ తెలుసు. ఆల్ రైట్. ప్రతి స్టార్కి, ప్రతి స్టార్ని, ప్రతి తారని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.